నమస్తే నాన్న అందరికి. చెప్పాను కదరా నా స్టైల్లో మీకు పూరి చేసి చూపిస్తాను. ఊక మమ్మీ మాకు పూరీలు చేయరావా, నువ్వు చెప్పాలా మాకని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఈ మమ్మీ స్టైల్లో మీరు పూరి చేయండి నాన్న, ఎంత బాగా అవుతుంది అనేది. అసలు పూరి చూడండి మీరు, నేను చెప్తాను ప్రాసెస్. ఇప్పుడు నేను ఒక బౌల్లో పిండి తీసుకున్నాను, గోధుమ పిండి. ఓకే, గోధుమ పిండి తీసుకోండి. ఇలా మెయిన్ ఏంటి తెలుసా నాన్న, బొంబాయి రవ్వ, సుజీ. ఏది మీరు ఏమంటారో మాకు తెలియదు, కానీ మేమైతే బొంబాయి రవ్వ అంటాం, కొందరు ఉప్మా రవ్వ అంటారు, కొందరు దీన్ని ఇక ఇప్పుడు జనరేషన్ పిల్లలు చదువుకున్న వాళ్ళంతా సుజీ అంటారు. ఇది బొంబాయి రవ్వ. ఇప్పుడు ఈ బౌల్కి నేను ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ ఒక స్పూన్ వేసుకున్నాక దాంట్లో కొంచెం నూకల పిండి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా నూకల పిండి వేసుకోవాలి. మెయిన్ ఏంటి తెలుసా, మెయిన్ ఇంపార్టెంట్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంత గడ్డ పెరుగు వేస్తున్నాను. సరే, గడ్డ పెరుగు అని కాదు కానీ ఇంట్లో తోడు పెట్టుకున్నాం కాబట్టి ఇంత గడ్డ లెక్క అయింది. ఈ పెరుగు వేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ పెరుగు. చాలా మంది నూనె వేస్తారు, నూనె వేయద్దు. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసి దీన్ని మొత్తం కలపాలి నాన్న. ఫస్ట్ ఇలా కలిపేసేయండి మొత్తము. ఏది పెరుగు, ఈ నూకల పిండి, ఏది సుజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ. ఇక మళ్ళీ తర్వాత మీ బొంబాయి రవ్వ అంటే ఇది, మళ్ళీ ఉప్మా రవ్వ అంటే ఏందని ఇవన్నీ కాదు, ఇంగ్లీష్లో మాత్రం సుజీ అంటారు. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాక దీన్ని మనము పిసుకోవాలి, వాటర్ వేసి పిసుకోవాలి. ఇంకా మీరు కొంచెం మందే ఉన్నారనుకో, ఇద్దరే ఉన్నారనుకో భార్యాభర్తలు, మీరు ఇంకా మంచిగా టేస్ట్గా, మీకు ఎంత పిండి పడుతుంది, ఈ కప్పడు చాలు మీకు ఈ పిండి కదా. దీనిలో మీరు ఇంకా మంచిగా పాలు పోసుకొని పిసుకండి, ఇంకా బాగా అవుతాయి పూరి. ఇక చాలా మంది కంటే ఇక అన్ని పాలు పోస్తామా, పోయాం కదా. కానీ మీరిద్దరు ఉన్నారనుకో భార్యాభర్తలు, మంచిగా పాలు పోసి పిసుకండి ఇట్లా. దీంట్లో మెయిన్ ఏంది తెలుసా, కొంచెం స్పూన్ బొంబాయి రవ్వ. అంటే ఇప్పుడు మాట చెప్తున్నా, ఒక 15 పూరీలకు అనుకోండి, ఒక స్పూను బొంబాయి రవ్వ, ఒక స్పూను నూకల పిండి, ఒక స్పూను అది పెరిగేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి. కానీ నూనె మాత్రం వేయద్దు. చాలా మంది నూనె వేసి కలుపుతారు, నూనె వేసి కలపద్దు ఇప్పుడే, కానీ నూనె వేయద్దు. ఇక మీకు తెలుసు కదా, ఇక పిండి పిసికేటప్పుడు గిన్నెన్ని నీళ్లు పోసి పిసుకుతారు, అట్లా ఏం లేదు. దానికి సరిపడా నీళ్లు పోసి మనం గ్రైండర్ అంటాం చూడు, గ్రైండర్లో ఇట్లా అంటది కదా మిషన్ బ్లేడు, ఏవో అట్లనే ఇట్లా అన్నారనుకో, నీళ్లు పోసి ముద్ద అయితేనే ఉంటది. కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇట్లా పిసండి. మరీ గట్టి కూడా పిసుకోవద్దునండి పిండి, మరీ గట్టిగా కూడా పిసికేసి. అవుపిస్తుందా మీకు? ఏమోరా, నాకు ఈ షూట్ చేయడం అంటే నాకు ఎప్పుడు నేను ఇట్లా ఏమో 16:4 ఏదో 1 అట, ఏదో 9:1 ఇట్లా చాలా మంది చెప్తారు. ఇంకా మీకు ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను, ఏది నూనె కాల్చటం. కొందరికి పొంగవు పూరీలు, కొందరికి ఏమో మొత్తం ఇట్లా గట్టిగా క్రిస్పీ లెక్క అవుతాయి కదా, వాళ్ళు ఏంటంటే నూనె పోస్తారు, పోసేసరికి అట్లా అవుతాయి, అట్లా పోయొద్దు. ఓకే, ఇలా మొత్తం ఇలా పిసుకొని మంచిగా స్మూత్ గా మళ్ళీ పిసుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు నాన్న పిండి, మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా కూడా ఉండొద్దు, మామూలుగా మనం తాల్చేటట్టు ఉండాలి. ఇలా పిసుకున్నాక దీన్ని మంచిగా కొంచెం సేపు ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ముఖ్యంగా దీని మీద కొంచెం ఇట్లా వాటర్ పెట్టాలి, లేకపోతే ఈ పైన మొత్తం పొర లెక్క ఎండిపోతుంది. ఇట్లా పెట్టేసి బౌల్ పెట్టేసేయండి. ఓకే, ఇలా ఒక 10 నిమిషాలు పెట్టండి. పెట్టినాక పూరి చేయండి. ఒక్కసారి మళ్ళీ దీన్ని మెత్తగా ఒక్కసారి స్మాష్ చేసుకోండి, కొంచెం ఒక్కసారి ఇట్లా పూసి పెట్టుకోండి, ఇలా పక్కకు పెట్టుకోండి. తర్వాత మీకు ఒకటి చెప్పాలి, ఇది ఆన్లైన్లో దొరుకుతుంది నాన్న, చపాతీలు చేసేది ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు ఎంతనైనా 250 ఉంటుంది. మనం ఎక్కడంటే అక్కడ మనం టీపాయ్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు, కింద పెట్టుకొని చేసుకోవచ్చు. ఆన్లైన్లో దొరుకుతుంది నాన్న చపాతీలు చేసేది. చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని పిల్లలు ఉంటారు, కొందరు అమాయకులు. ఇక వాళ్ళే చెప్తున్నా, ఇది ఇట్లా పరుచుకోండి, కొంచెము నీట్గా ఇట్లా దూడ్చుకోండి. నేనైతే మంచిగా కవర్లో పెట్టి పిండి దీన్ని మంచిగా తూడ్చి మళ్ళీ కవర్లో పెట్టిటాను. ఓకే, ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేయండి. ముద్దలు చాలా మంది ఏం చేస్తారంటే 10 పూరీలు 15 పూరీలు 20 పూరీలు అయ్యేటట్టుగా. ఇప్పుడు నేను ఇంత ముద్ద తీసుకున్నా, ఇది
ఉం? చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు ఇంకెక్కువగా వాళ్ళు పూరీలని గింతే పెడతారు నాన్న కదా, గింతే పెడతారు. అట్లా పెట్టదు, కొంచెం ఇట్లా కొంచెం ఎక్కువ పెట్టాలి. ముఖ్యంగా ఈ రెండు చేతుల మధ్యలో ఈ పూరీని ఇట్లా, ఈ పిండిని ఇట్లా అనాలి రెండు చేతుల మధ్యలో. ఎంత బాగా పొంగుతుంది చూడండి. ఇవి ఇట్లా అనాలి పూరి. ఇట్లా చేసి పెట్టుకోండి అన్ని. నిజంగా చాలా మంది ఉంటారు, కక్కుర్తి మనుషులు ఉంటారు అబ్బా. కొందరు అయితే పీసోళ్ళు ఉంటారు, గింత పిండి తడుపుతారు ఇక దాన్ని ఎన్ని చేస్తారో పూరీలు. ఎంత తెలుసు, గింత ముద్దనే పెడతారు. ఇక అవి ఎంత సన్నగా పల్సగా ఇట్లా ఉంటాయి అవి కదా. అసలు ఆ పూరి అసలు టేస్ట్ కూడా ఉండదు. అట్లా కొంచెం అన్న ఉండాలి పిండి దానికి. ఒక్క ముద్దకు 2 పూరీలు చేస్తారు ఒక్కొక్కరు. కొందరు పిండి పెట్టి తాలుస్తారు కదా, కానీ పిండి పెట్టి దాలిస్తే నూనె ఖరాబ్ అయిపోతుంది, పూరి కూడా టేస్ట్ ఉండదు. నూనె పెట్టే మనము పూరి దాల్చాలి ఎప్పుడే కానీ. నేను చూపిస్తాను. ఇప్పుడు నేనైతే నూనెనే పెడుతున్నా. పిండి పెట్టే వాళ్ళు పెట్టుకుంటారు. బాగా గట్టిగా కూడా తాగవద్దు ఇది. మనం మొన్న చెప్పినట్టు చపాతి ఎట్లయితే మనం స్మూత్ గా ఇట్లా లైట్ గా తాగాలి. చాలా మంది ఇట్లా ఇట్లా చేస్తారు గట్టిగా. గట్టిగా తాగిస్తే పిండి మత్తుకపోతుంది. ఆఫీస్తుందా? ఓకే. ఓకే, రౌండ్ గా రావు కదా చాలా మందికి. ఇందులో కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది నాన్న, చూడండి. ఇది ఏంటంటే పిండి మనం ఇట్లా పెట్టినాక కొంచెం ఇట్లా వెడల్పు అనాలి అని ఇట్లా చేయాలి. చేస్తే పూరి మంచిగా తిరిగి వస్తుంది. ఒక్కసారి ఇట్లా అనొద్దు, అన్నారు అనుకో ఆ పూరి మొత్తము ఆస్ట్రేలియా మ్యాప్ అయిపోతుంది. మనకి ఇప్పుడు పిండి తాలుస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటది పిండి ఎక్కడ కొంచెము సైడ్ లో పంటే ఎక్కడ ఇట్లా కొంచెం పిండి ఎక్కువ ఉన్నదా అని. దాన్ని మనం మళ్ళీ కొంచెం లైట్ గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకుంటే అంత స్ప్రెడ్ అవుతుంది. ఓకేరా, ఇప్పుడు మనము పూరి కాల్చుకుందాము. చాలా మంది పూరి కాల్చేటప్పుడు ఏం చేస్తారు, పెద్ద మూకుళ్ళు పెడతారు. పెద్ద మూకుళ్ళు పెట్టినాం అనుకో నూనె ఎక్కువ పడుతుంది. ఎప్పుడే కానీ మన పూరి ఎంత సైజు ఉంది ఇంత చిన్న మూకుడు చాలు. ఇంత చిన్న మూకుడు పెట్టుకుంటే మనకు కొంచెమే నూనె పడుతుంది అంట. ఇది ఒకటి గమనించండి మీరు. ఎప్పుడే కానీ నూనెలో మనము కొంచెము రాక్ సాల్ట్ వేయాలి. అంటే మనము దొడ్డుప్పు ఉంటుంది చూడు, కొంచెం దొడ్డుప్పు వేయాలి, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం ఇంత కూడా వద్దులే. ఇంత సాల్ట్ వేయండి కొంచెం. ఎందుకంటే ఈ సాల్ట్ వేస్తే పూరికి నూనె పట్టదు. సాల్ట్ వేయండి కొంచెం. ఓకేనా? ఇప్పుడు పూరి వేసాము, చూడండి ఎంత బాగుంది కదా. పూరి వేసినాక కొంచెం ఇట్లా అనాలి మనం. ఓకే, యా చూడండి మీరు, మనం సాల్ట్ వేసినాం కదా నూనెలో, ఇక కొంచెం కూడా నూనె లేదు చూడండి, ఆయిల్ లేనే లేదు. ఇంకొకటి నాన్న, మీరు ఎప్పుడే కానీ పూరి కాల్చేటప్పుడు, ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటాం కదా, ఏది నూనె ఓడగట్టేది, ఇందులో ఒక బౌల్ ఇలా పెట్టేసేయాలి, ఇలా పెట్టాలి. ఇప్పుడు చాలా పూరీలు చేస్తుంటాం, చేసినప్పుడు ఇప్పుడు ఇందులో వేసినాం అనుకో, ఇది ఇట్లా ఉంటది అన్న, ఇలా నిలబడిపోతుంది. ఈ నూనె మొత్తం కారిపోతుంది. మీరు చూడండి, సాల్ట్ వేస్తే ఉప్పు లేదు చూడు, ఇది ఉప్పు వేసినాం కదా నూనెలో, చూడండి కొంచెం కూడా ఆయిల్ లేదు. ఇది మెయిన్. పీసోళ్ళ పూరీలు చేయకండ్రా, ఎందుకంటే గింత పిండి పెడతారు, దాన్ని సన్నగా ఇట్లా పేపర్ లెక్క దాల్చి చేస్తారు కదా. చూడండి ఇట్లా చేస్తే కొంచెం పిండి ఉండాలి, కొంచెం అన్న. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. ఓకే, పూరి రెడీ. మా ఇంట్లో చికెన్ ఉండాము నాన్న ఇయ్యాల. సో ఇవాళ చికెన్ పెట్టుకొని తిందాము, ఎలా ఉంటుందో. అంత పూరి చాలా బాగైంది. సూపర్ అన్న. మీకు ఇలా ఉండాలి అంటే ఇప్పుడు హోటళ్ళలో ఇస్తూ ఉంటారు, అసలు అది అణిగిపోదు. ఇప్పుడు చాలా మంది మన ఇళ్లలో పూరి చేయగానే వేయగానే అణిగిపోతుంది, కానీ ఇట్లా అనగకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇందులో కొంచెము బొంబాయి రవ్వ, కొంచెము నూకల పిండి, పెరుగు, ఈ 3 వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా పిసుకోవాలి. అప్పుడు ఇలానే ఉంటది పూరి. మళ్ళీ మా ఇంటికి అది చికెన్.
తిట్టుకోకండి తింటున్నా. మమ్మీ నువ్వే తింటున్నావు మా విడుదల ఎవరు తిట్టుకోకండి. నేను తింటే మీరు తిన్నట్టే అనుకుంటున్నా నేను. ఎక్సలెంట్, సూపర్.